అస్సలు మనకి శ్రమ అంటేనే నచ్చదు, కష్టం అంటేనే నచ్చదు. ఏదైనా పరుగు పందెంలో మరి బంగారు పథకాన్ని సాధించాలి అనేటువంటి ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు వారు ట్రైనింగ్ తీసుకునేటువంటి క్రమంలో కోచెస్ వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? కఠినంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఈ సాధన క్రమంలో వారు ఒక్కొక్క గోల్ రీచ్ అవుతున్నప్పుడు, అంటే స్టేట్ లెవెల్ టార్గెట్ ని రీచ్ అవుతున్నప్పుడు ఆ కోచ్ కి చాలా సంతోషం ఉంటది. వీడు బాగా పరిగెడుతున్నాడు, వీడు ఇంకా ట్రైన్ చేస్తే, అంటే ఇంకా వాడికి కష్టాన్ని పెంచితేనే వాడు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్తాడు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఒక ట్రైనరు ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తిని శ్రమ పెట్టినప్పుడే, కష్టపెట్టినప్పుడే, వాడి చేత ఎక్కువ సాధన చేయించినప్పుడే వాడు గోల్డ్ మెడల్ సాధించేటువంటి స్థాయికి వెళ్తాడు. సో మనం గుర్తించాలి, మనకు ఒక ట్రైనింగ్ ఉండాలి, అది కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైనటువంటి సాధనలో మనము గనక ఏకాగ్రత కలిగి, శ్రద్ధ కలిగి ఆ సాధనను సహించగలిగితే, ఆ శ్రమను సహించగలిగితే, దెన్ వీ కెన్ గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, పగటి కలలు కంటూ ఉంటే ఏది రాదండి.